పాత నిబంధన మనకు చక్కగా అర్థం కావాలి అని అంటే మరి మనము కొన్ని మ్యాప్లు నేర్చుకోవాలి. నేర్చుకునేటప్పుడు మనకు చక్కగా అర్థమవుతుంది అనమాట. అంటే ఇక లైఫ్లో మనం మర్చిపోకుండా మనకు మైండ్లోనే ఉండిపోతుంది మ్యాప్. అయితే పాత నిబంధన, మనకు పాత నిబంధన కానివ్వండి, కొత్త నిబంధన కానివ్వండి, మధ్య ధరా సముద్రము అని అంటే భూమికి ధరలో మధ్యలో ఉన్న సముద్రము. అయితే సముద్రం మాత్రమే భూమికి సెంటర్లో లేదు. భూమికి నడమ ఉన్న నా దేశము అని హెచ్కెల్ 36 చెప్తారు, 38. అయితే ఈ మధ్య ధరా సముద్రానికి ఆనుకొని ఉన్న భూమి కూడా ధరకు మధ్యలోనే ఉన్నది. అర్థమైందండి. అయితే దేవుడు బైబిల్ చరిత్ర, పాత నిబంధన కానివ్వండి, కొత్త నిబంధన కానివ్వండి, ఈ చిన్న భూభాగం, ధరకు మధ్యలో ఉన్న ఈ భూభాగము 150 మైళ్ళ పొడవులు ఉంటుంది, 50 మైళ్ళు వెడల్పులో ఉంటుంది. ఇంత చిన్న పీస్ ఆఫ్ ల్యాండ్, ఇంత పెద్ద భూభాగంలో బైబిల్ చరిత్ర జరిగింది. 150 మైళ్ళ పొడవు, 50 మైళ్ళ వెడుకున్నటువంటి చిన్న భూభాగంలో జరిగిన చరిత్ర. కాబట్టి మనం జ్ఞాపకం పెట్టుకోవడానికి మనకు చాలా ఈజీగా ఉంటుంది. అయితే అబ్రహాము ప్రయాణం చేసిన మ్యాప్ అసలు ఫస్ట్ చెప్పి తర్వాత ఇది చెప్పాలి. అది చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి అది చెప్తాను. దేవుడు కానాను దేశంలో నేను మీకు ఇస్తాను అన్నాడు. కనానీయులు ఉన్నటువంటి దేశం మీకు ఇస్తాను అన్నాడు. అది పాలు తేనెలు ప్రవహించే దేశము అన్నాడు. కానీ 7 జాతుల వారిని వెళ్ళగొట్టి నేను అది మీకు ఇస్తాను అని వాగ్దానం చేశాడు. అయితే ఫస్ట్ కానాను దేశం ఇశ్రాయేలుకి ఇవ్వకముందు ఉన్న 7 జాతుల వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో కూడా మనం తెలుసుకోవాలి. అది ఎట్లాగంటే మరి మనకి ఇక్కడ వెస్ట్ సైడ్ పడమటన మధ్య ధరా సముద్రం అయితే ఉంటుంది. ఈస్ట్ సైడ్ మనకు గుర్తుండవలసింది ఏంటి అని అంటే ఇక్కడ లెబానోన్ పర్వతాలు ఉంటాయి. హెర్మోన్ పర్వతం, ఇక్కడ హెర్మోన్, తర్వాత ఇక్కడంతా లెబానోన్ పర్వతాలండి. హెర్మోన్ పర్వతంల మీద నుంచి మంచు కరిగి ఏమవుతుంది అని అంటే గలిలయ సముద్రం ఫామ్ అవుతుంది. కొత్త నిబంధనలో గలిలయ అంటాము, పాత నిబంధనలో దీనికి కిన్నెరేతు సముద్రం అంటారు, గన్నేసరెతు అంటారు. కొత్త నిబంధనకు వచ్చేసరికి దాన్ని గలిలయ సముద్రం అన్నారు. గలిలయ అంటే గుండ్రంగా ఉన్నది అన్నమాట. ఈ సముద్రం గుండ్రంగా ఉన్నందుకు దీన్ని గలిలయ అన్నారు. తర్వాత తిబేరీ చక్రవర్తి పరిపాలించేటప్పుడు దీనికి తిబేరీ సముద్రము అని మార్చారు. అంటే దీనికి 4 పేర్లు చూస్తాం. కిన్నెరేతు సరస్సు ఉంటుంది, గన్నేసరెతు ఉంటుంది, గలిలయ ఉంటుంది, తర్వాత తిబేరియా. ఈ 4 పేర్లు దీనివే. అయితే హెర్మోను పర్వతముల మీద ఉన్న మంచు కరుక్కుంటూ వచ్చి గలిలయ సముద్రం ఫామ్ అవుతుంది. గలిలయ సముద్రంలో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా వచ్చినప్పుడు పాల్గొని వచ్చింది. ఇది యోర్దాను నది. యోర్దాను అర్థమైందండి. హలో, సో ఇదంతా హెర్మోన్ మంచు కలిగి వచ్చి గలిలయ సముద్రము. ఇది సముద్రం. ఈ గలిలయ సముద్రము ఎక్సెస్ వాటర్ అంతా నది, యోర్దాను నది, జోర్డన్ రివర్. అది వచ్చి ఎక్కడ కలుస్తుంది అంటే ఇక్కడ మృత సముద్రములో కలుస్తుంది. అర్థమైందండి? అర్థమైంది. ఇది మృత సముద్రం. అయితే ఈ చిన్న అర్ధచంద్రాకారంగా ఉన్నటువంటి భూభాగంలో ఇటు పక్క అయితే మధ్య ధరా సముద్రం, కానీ ఇది మాత్రం హెర్మోను పర్వతంలో గలిలయ సముద్రము, పర్వతములు, సముద్రము, యోర్దాను, మళ్ళీ మృత సముద్రం. ఇది గుర్తుపెట్టుకుంటే బైబిల్ అంతా మనము చక్కగా
చక్కగా అర్థం చేసుకోవచ్చు అని చెప్తున్నాను. అయితే అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసేటప్పుడు నీకు ఈ కనాను దేశం, పాలు తేనెలు ప్రవహించే కనాను దేశం నేను నీకు ఇస్తాను అన్నాడు. అంటే పాలు తేనెలు నిజంగా ప్రవహించాయా అంటే అప్పుడు జనం తక్కువ, పాడి గేదెలు ఎక్కువ. ఆ గేదెలు అన్నీ కలిసి మేతకెళ్తూ ఉన్నప్పుడు వీళ్ళు పిండుకున్నంత పాలు పిండుకొని ఎక్సెస్ ఉంటే పొదుగులు వదిలేసేవాళ్ళట. అవి వెళుతూ వెళుతూ ఉంటే ఆ పొదుగులలో పాలు కానీ ప్రవహిస్తూ ఉండేవాట. తర్వాత తేనె తిట్టే, ఎంత తేనె తిట్టలోంచి తేనె వచ్చేదంటే ఎంత తింటారు, బెగుడు పుట్టేస్తుంది తేనె, ప్యూర్ తేనె. ఎంత తింటారు వాళ్ళ తేనె కావలసినంత తీసుకున్నాక తేనె తెట్టల్లో నుంచి కూడా తేనె కాలువలాగా ప్రవహించేదట. దేవుడు అలంకార రూపకంగా చెప్పలేదు, సాక్షాత్తు కాలువలు తేనె కాలువలు కారుతూ ఉన్నటువంటి దేశం అది. హల్లెలూయా. అయితే ఇప్పటికి కూడా పాలు అవన్నీ ఉండొచ్చు, కానీ వేస్ట్ చేయకుండా ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి, పబ్లిక్ పెరిగారు కనుక వాళ్ళు ఇప్పుడు అంత ప్రవహించట్లేదు అక్కడ. కానీ అప్పుడు దేవుడు వాగ్దానం చేసినప్పుడు అవి ప్రవహించారు. అయితే దేవుడు ఇంకొక మాట ఏం చెప్పాడు అని అంటే, కానాను దేశంలో ఆల్రెడీ 7 జాతుల వాళ్ళు ఉన్నారు, అన్ని జాతుల వాళ్ళు. వాళ్ళని వెళ్ళగొట్టి మీరు దాన్ని ఆక్రమించుకోవాలి అన్నాడు. అయితే ఎవరు ఆ 7 జాతుల వాళ్ళు అంటే, ఇప్పుడు ఈ పిక్చర్ అంతా మనకు తెలుసు కనుక 7 జాతులు గుర్తుపెట్టుకోవటం ఈజీ. అయితే ఇటుపక్క ఇప్పుడు ఈ హర్మల్ పడుతుంటే ఈ కాలంలోనే హిత్తీలు, హివ్వీలు, హాతో మొదలు పెట్టుకోండి. ఎక్కడి నుంచి మొదలైందండి? హిత్తీలు, హివ్వీలు. అటువంటి దేనికి హెర్మోన్ పర్వతం నుంచి వస్తున్నటువంటి నీళ్ళకి ఇటు హిత్తీలు, తూర్పు సైడ్ హిత్తీలు, పడమట సైడ్ హివ్వీలు. తర్వాత ఈ గలిలయ సముద్రం చుట్టూ గిర్గాషీలు. ఎవరండి? గిర్గాషీలు. వీళ్ళు గలిలయ చుట్టూ గా గుర్తు పెట్టుకోండి. ఇక్కడ కనానీయులు. అర్థమైందా? సో లెఫ్ట్ సైడ్ పడమట కనానీయులు, తూర్పున గిర్గాషీలు. గలిలయ సముద్రానికి అటు ఇటు. హెర్మోను పర్వతం నుంచి వచ్చే నీళ్ళకి ఇటు అటు చెప్పాను. గలిలయ సముద్రానికి లెఫ్ట్ అండ్ రైట్ చెప్పాను. యోర్దాను నది కూడా లెఫ్ట్ అండ్ రైట్ చెప్తాను చూడండి. ఇక్కడ యోర్దానికి అమోరీలు. అర్థమైందండి దీనికి, యోర్దానికి. ఇటుపక్క పెరిజ్జీలు. ఇక్కడ కింద యెబూసీలు. ఇక్కడికి వస్తారు, ఇక్కడ రాసుకుంటాము. అందువల్ల దీనికి లెఫ్ట్. ఎంత ఈజీ అంటే యోర్దాను నదికి తూర్పున హిత్తీలు, పడమట హివ్వీలు. గలిలయ సముద్రానికి తూర్పున గిర్గాషీలు, పడమట కనానీయులు. యోర్దాను నదికి తూర్పున అమోరీలు, పడమటన పెరిజ్జీలు. మృత సముద్రానికి పడమటన యెబూసీలు. ఇంత ఈజీ ఇప్పుడు చెప్పడం. ఈ 7 జాతులు బైబిల్ చదివి బైహార్ట్ చేసి కొన్నాళ్ళకి మర్చిపోతాం. ఈ మ్యాటర్ లేకపోతే 7 జాతులు మనం ఎన్నోసార్లు బైహార్ట్ చేసాం, కానీ మనం కొన్నాళ్ళు అయితే చెప్పలేము. ఇప్పుడు కళ్ళు మూసుకొని చెప్తాము. హిత్తీలు, హివ్వీలు, గిర్గాషీలు, కనానీయులు, అమోరీలు, పెరిజ్జీలు, యెబూసీలు. ఎందుకంటే ఈ 4 పిక్చర్స్ ఉన్నాయి కదా మనకు. లెఫ్ట్ అండ్ రైట్ ఏమన్నాయో ఈజీగా చెప్తాం. ఈ 7 జాతుల వాళ్ళను వాళ్ళు వెలగొట్టి వాళ్ళు ఆక్రమించుకున్నారు. అంటే ఆక్రమించుకోకముందు పరిస్థితి ఏమిటో చెప్తున్నాను నేను. సో ఇది ఫస్ట్ మ్యాప్. తర్వాత సెకండ్ మ్యాప్ ఏంటంటే, ఇంక ఇది గుర్తుపెస్తున్నాను, మీరు అప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే,
స్థలము మారదు, పేర్లు మాత్రము మారుతవి. అర్థమైందండి? అర్థమైందమ్మా. అయితే అమోరీల రాజైన సీహోనును ఆయన హతం చేసాను, ఆయన కృప నిరంతరం ఉండును అంటాడు. అప్పుడు మనకు ఈ పిక్చర్ మైండ్లోకి వస్తుంది. ఇక్కడ భాష ఉంటుంది. భాషాను రాజైన ఓగునైనా హతం చేసిన ఆయన కృప నిరంతరం ఉండును. తర్వాత తర్వాత మైగ్రేట్ అవుతారు, కింద కనపడతారు మన కిప్పీలు, ఇక్కడ కనపడతారు కిప్పీలు, తర్వాత మైగ్రేట్ అవుతారు. సరే, ఇది ఒక పిక్చర్. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ ఏంటంటే యెహోషువ వారిని దాటి తీసుకుని వచ్చిన తర్వాత ఎట్లా అలాట్ చేశారు. ఎట్లా అలాట్ చేశారు అంటే ఇక్కడ రూబేను, ఇక్కడ గాదు, ఇక్కడ మనష్షే అర్థగోత్రం, హాఫ్ అవుతుంది. ఎందుకు మనషే హాఫ్ అంటే 12 గోత్రాలలో ఈ ప్రాంతం అంతా బాగా పచ్చిగా ఉంది, వర్షపాతము పచ్చిగా చాలా ఇక్కడ. అయితే వాళ్ళు ఇట్లా వచ్చేటప్పుడే మోషేని అడిగారు, మోషే ఇక్కడ చాలా పచ్చిగా ఉంది, మాకేం పశువులు ఎక్కువ ఉన్నాయి, మాకు యువతలనే మాకు అలాట్ చేసేసి అని చెప్పాడు. అడిగారు వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ గాదులో గిలాదు ఉంటుందండి, గిలాదు గాదులో. ఈ గిలాదు ఎంత పచ్చికంటే మెడిసినల్ వాల్యూస్ ఉన్న చెట్లు కూడా మొలుస్తాయి వర్షపాతానికి. ఇర్మియా ప్రవక్త ఏమంటాడంటే, గిలాదులో గుగ్గిలం లేదా, అక్కడే వైద్యుడు లేడా, మీకు నా జన్మకి ఎందుకు స్వస్థత కలగట్లేదంటే గిలాదులో గుగ్గిలం తెచ్చుకోమంటాడంటే అక్కడ మెడిసినల్ వాల్యూ చెప్తుంటాయి. ఒకటి. రెండవది ఏంటంటే గిలాదులో ఎంత పచ్చికంటే ఆ పచ్చికదిని గొర్రెలకు ఉన్ని ఇంత మంద ఉంటుంది అనమాట, తిక్కుగా కర్లీ కొట్టదు. ఇప్పుడు అరగాలి కానీ పచ్చి కొబ్బరి తింటే జుట్టు నొప్పులు జుట్టు వస్తుంది, కాకపోతే అది అరగాలి. పచ్చి కొబ్బరి బాగా తింటే జుట్టు నొప్పులు జుట్టు వస్తుంది, కానీ అది అందరికీ అరిగితే వస్తుంది. మన ఫుడ్ మీద జుట్టు ఉంటుంది, మన ఫుడ్. అట్లాగే అవి వాటి జుట్టు ఎట్లా అంటే అక్కడి పచ్చిగా మంచిది బలమైనది కనుక గిలాదులోని గొర్రెలకు ఉండు చాలా ఉంటుంది. పరమగీతంలో అన్నాడు, నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతంలోని గొర్రెల కలుపుకోలున్నాయి అన్నాడు. ఎవరు? సొలొమోను. అర్థమైందా? అయితే గిలాదు కృష్ణపక్షంలో కృష్ణ అంటే బ్లాక్ కలర్ లాగా ఉన్నాయి అన్నాడు. అదంతా హెల్త్ ఫుడ్ని బట్టి. ఇక్కడ భాష ఉంటుంది ఉండేదప్పుడు. భాషా రాజైన ఓగు అమోరీల రాజైన సీహోనును హతము చేసి మోసేవాళ్ళు లోనకు వచ్చేవారు కదా మోసే. అయితే భాషాలలో కూడా ఆవులు ఫేమస్ అన్నమాట. అవి కూడా ఆ గడ్డి తినే. భాషాను ఆవులు, గిలాదు గొర్రెలు. అయితే యేసు ప్రభు అంటాడు 22వ కీర్తనలో, భాషాను ఆవుల వల్ల నా మీదకి వస్తున్నాను అంటాడు. భాషాను ఆవులు వచ్చినట్టు వస్తున్నాయి, నా మీదకి వస్తున్నారు జనాలు అంటాడు. సో మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను నేను. భాషాను ఆవులు, గిలాదు గొర్రెలు ఎందుకు బలంగా ఉంటాయంటే అక్కడ పచ్చికాదంటే. ఇది చూసి 2.5 గోత్రాల వాళ్ళు ఏం చేశారు అంటే, మోషే ఎక్కువ గొర్రెలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, ఈ గడ్డి చూస్తే మేము చుట్టైపోతున్నాం, కాబట్టి దేవుడు వాగ్దానం చేసింది యువతలే కానీ మాకు ముందే అలాట్ చేసేసేయమంటే మోషే అన్నారు కదా. మీరు పని వాళ్ళే అమోరీల రాజైన సీహోనును భాషాన్ రాజైన ఓగును ఓడించడం ఎంత కష్టమైంది. 12 గోత్రాలు నిలబడితే కానీ అవ్వలేదా పని. అంత బలాన్ని మనం గొడగొట్టేసి ఆ ల్యాండ్ తీసుకుంటుని 12 మంది కష్టపడి తీసుకున్న ల్యాండ్ను ఈ 2.5 గోత్రాలకు ఇస్తే తక్కిన 9 వాళ్ళు అనుకుంటారా? అయితే కూడా మీరు అడుగుతున్నారు కాబట్టి ఒక పని చేయండి. మీ పిల్లలను, భార్యలను, మీ పశువులను యువతలే అలాంటి చేయించుకొని ఇక్కడ ఉండిపోయి
మీరు మాత్రం పురుషులు యోర్దాను దాటి వెళ్ళి 9.5 గోత్రాల వాళ్ళు కూడా యుద్ధాలు చేసి ఆ కానానీయులను హిబ్బీలను వాళ్ళందరినీ తరిమేసి ఆ స్థలం ఆక్యుపై చేసుకొని వాళ్ళు కంఫర్టబుల్గా సెటిల్ అయిపోయిన తర్వాత వచ్చి మీ ఫ్యామిలీ జాయిన్ అవ్వాలి, మీ వంతు యుద్ధం మీరు చేయాలి అని చెప్పారు. వాళ్ళు ఓకే అన్నారు. ఆ తర్వాత వాళ్ళు వచ్చి 15 సంవత్సరాలేమో యుద్ధాలు చేసి వెళ్ళారు. 15 years చేశారు యుద్ధాలు భార్య పిల్లలు వదిలేసి. అయితే రూబేను గాదు ఈ మోషే చెప్పినట్టు యెహోషువ అలా చేసేసారు వాళ్ళకు ముందే. ఈ మనష్షే అర్ధగోత్రం ఎందుకంటే అక్కడ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చింది. పెద్ద గోత్రాలు ఎఫ్రాయిము మనష్షే పెద్ద గోత్రాలు యోసేపుని బట్టి వచ్చిన ఆశీర్వాదాలు. అయితే హాఫ్ గోత్రం వాళ్ళు ఏమంటున్నారంటే మనకు పశువులు చాలా ఉన్నాయి, మనం ఇంతలే అలా చేయించుకుందాం అంటున్నారు. హాఫ్ గోత్రం వాళ్ళు ఏమంటున్నారు తెలుసా అండి, పచ్చికబడి కావాలి, దేవుడు వాగ్దానం చేసిన భూమిలోకి వెళ్ళిపోతాం మేము, పచ్చిక లేకుండా పశువు లేకపోయినా దేవుడు వాగ్దానం చేసిన భూమిలోకి లోపలికి వెళ్తాం మేము అన్నారు. సగం మంది ఎవరిలో మనష్షేలో హాఫ్ అక్కడ ఉంటామన్నారు, హాఫ్ ఏమో లోనికి వెళ్తాం. సరే ఉంటానే సగం గోత్రం ఇక్కడ ఉండిపోయింది, సగం లోనికి అలా తీర్చుకున్నాం. అర్థమైంది. ఇప్పుడు మనకు 12 గోత్రాల వాళ్ళకి అలాట్మెంట్ అవ్వాలి. 7 జాతులు ఎలగొట్టేశాం, కుడిపేసామంటే ఎలగొట్టేశారు అనుకోండి. ఇప్పుడు ఇదే స్థలము వీళ్ళ అలాట్మెంట్ ఏంటి అంటున్నాను. అయితే ఇక్కడ షిమియోను అర్థమైందండి. తర్వాత ఇక్కడ యూదా, ఇక్కడ దాను, ఇక్కడ బెన్యామీను, ఇక్కడ ఎఫ్రాయిము, ఇక్కడ మనష్షే హాఫ్. చూసారా వాళ్ళ నది కట్టుపక్క నది చుట్టుపక్క చిట్టీలలో వచ్చింది. చూసారా దేవుడు అలా పెట్టించాడు. తర్వాత ఇక్కడ మనసు, ఇక్కడ విశాఖ, విశాఖ విశాఖ విశాఖ. తర్వాత ఇక్కడ జబూలూను, ఇక్కడ ఆషేరు, ఇక్కడ నఫ్తాలి, ఎంతమంది వచ్చారు లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7 8 9 and 1/2. ఇక్కడ 3 and 1/2. 12 tribes వచ్చిందా లేదా? లేవికి అలాట్మెంట్ లేదు, కానీ యోసేపు 2 కొడుకులకు యోసేపు ఒక్కడికే రావాల్సింది. వాళ్ళ డాడీ ఏం చేశారు, యాకోబు 2 shares ఇచ్చారు. ఎఫ్రాయిము మనష్షే ఎఫ్రాయిముకు డబల్ ఇవ్వమన్నాడు, 2 కొడుకులకి ఇవ్వమన్నాడు. లేకపోతే యోసేపు ఒకటే వచ్చింది, లేవికి ఇస్తేనే 12 అయింది. లేవి యాజకత్వం కాబట్టి ఆయనకి ఏ అలాట్మెంట్ లేదు. అందరు దశమ భాగాలు ఇస్తే అందులో నుంచి దశమ భాగం దేవుడికి సేవకిచ్చి ఆయన బ్రతకాలి. అయితే ఈ 9 and 1/2 tribes ఉన్నాయి కదా, ఎవరి పిల్లలు వీళ్ళు. ఈ పిల్లలకి ఎవరు 12 మంది అంటే యాకోబుకు ఫస్ట్ పుట్టినవాడు రూబేను. రూబేను ఏం చేశాడు, తండ్రి పరుపును అపవిత్రపరిచాడు. దాని మూలంగా జ్యేష్ఠుడికి 3 దివెనలు ఉంటాయంట. ఒకటి డబుల్ పోర్షన్ ఉంటుంది ఆస్తిలో, రెండవది రాజరికం ఉంటుంది, మూడవది యాజకత్వం ఉంటుంది. రూబేను తండ్రి పడకను అపవిత్రపరిచినందుకు ఆ 3 తీసేసి యోసేపుకి ఏమో డబుల్ పోర్షన్ ఇచ్చాడట, ఒక్కొక్క పార్ట్.
యోసేపు బదులు ఎఫ్రాయిము మనషే ఇద్దరు కొడుకులకి ఇచ్చాడు, డబుల్ పురుషులు. రాజరికము యూదాకి ఇచ్చేశాడు, యాజకత్వం లేవికి ఇచ్చాడట. ఒక్కళ్ళు అనుభవించాల్సింది ఒక చిన్న తప్పు చేసి 3 దీవెనలు పొగొట్టుకుంటే 3 వచ్చాడట. హల్లెలూయా. అయితే రూబేను పెద్ద కొడుకు, లేయా గాదు రెండవ వాడు, మూడవ వాడు లేవి. కానీ లేవికి అలాంటి రూబేను, గాదు, షిమియోను. షిమియోను తర్వాత లేవికి అలాంటి లేదు. తర్వాత యూదా. అర్థమైందండి? 1, 2, 3, 4, 5 వీళ్ళంతా ఎవరి పిల్లలు? యాకోబు, లేయా పిల్లలు. భార్యల వయసు చెప్పాలి. అయితే ఈ దాను ఉన్నాడే ఎవరు అని అంటే, లేయాకు 4 పిల్లలు పుట్టాక ఆమె ఏం చేసింది అంటే, రాహేలు అసూయపడి 4 పిల్లలు పుట్టకపోతే నా బిల్హా ఉంది కదా రాసి ఆమెను ఇస్తాను అంటే 2 కొడుకులు పుట్టారు, దాను నఫ్తాలి. అయితే ఈ దానుకు ఫిలిస్తీన్ల దగ్గర అలాటైంది. ఈ ఫిలిస్తీన్లు లైఫ్ లాంగ్ యుద్ధాలు వీళ్ళతో. అయితే సంసోను దాను వంశస్థుడు, జోరియా పట్టణస్థుడు. ఆయన యుద్ధం చేసిన తర్వాత ఫిలిస్తీన్లతో మొదలుపెట్టాడు. ఆ తర్వాత దావీదు వారిని హతం చేశాడు. విసిగిపోయారు. దాన్ని న్యాయాధిపతుల్లో సంసోను తర్వాత వాళ్ళు విసిగిపోయి షిఫ్ట్ అయిపోయారు, మైగ్రేట్ అయిపోయారు. ఫిలిస్తీన్ తెగ తలగానే పడలేమని ఎక్కువ బాగా కొద్దిమంది ఉన్నారు మైనారిటీగా. వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ తమ్ముడు నఫ్తాలి ఉన్నాడు కదా, ఆ నఫ్తాలి పైకి ఇక్కడికి వెళ్ళిపోయారు. సో అందుకని మనకు దాని పైన కనపడుతుంది, కింద ఫిలిస్తీన్ల పక్కన కనపడుతుంది. మైగ్రేట్ అయ్యారు. ఇశ్రాయేలీల 12 గోత్రాలు అని చెప్పేటప్పుడు దాను మొదలుకొని షిమియోన్లో బెయర్షెబా ఉంది, పట్టణం బెయర్షెబా ఎక్కడ ఉంటుంది అని అంటే షిమియోన్లో ఉంటుంది. అర్థమైందండి? ఒక సిటీ. సో 12 గోత్రాలు అని చెప్పేటప్పుడు దాను మొదలుకొని బెయర్షెబా వరకు. అయితే లేయాకు పుట్టిన మొదటి 4 పుట్టారు కదా, రూబేను, షిమియోను, లేవి లేడు, అలాంటి లేదు, యూదా. ఈ 4 ఫస్ట్ పుట్టారు. కానీ వాళ్ళు క్లాక్ వైజ్ డైరెక్షన్లో లైన్లు ఉన్నారని చెప్తున్నాను. ఇక్కడ చూడండి, రూబేను, షిమియోను, లేవి మిస్సింగ్, యూదా. ఈ 4 ఫస్ట్ పుట్టారు. పుట్టిన తర్వాత దాను నఫ్తాలి పుట్టారు. ఎవరికి? బిల్హాకి. పుట్టిన తర్వాత ఈమెం చేసింది అని అంటే, లేయా నా దాదిని చూపిస్తాను, జిల్ఫాని ఇస్తాను, నాకు ఇంకా పిల్లలు పడతాను అని ఏం చేసిందంటే, జిల్హాని ఇస్తే గాదు పుట్టాడు. ఈ పెద్దోడి పక్కకే ఆ పెద్దోడిని పెట్టింది, వాడు జ్యేష్ఠుడు, దాసి జ్యేష్ఠుని పెట్టింది. అంటే అఫ్కోర్స్ ఆమె పెట్టలేదు, దేవుడు అలాంటి ఆ ఆడపిల్లలు అని చెప్తున్నాను. రూబేను పైననే కాదు, లేయా జ్యేష్ఠుడు ఇక్కడ ఉన్నాడు, జిల్ఫా జ్యేష్ఠుడు ఇక్కడ ఉన్నాడు. ఒక్కడు మాత్రం ఆశలు ఇక్కడికి వెళ్ళాడు, ఈ కారణానికి వెళ్ళిపోయాడు అలా కోట్లో. వీళ్ళిద్దరూ జిల్ఫా వెళ్ళాడు. అదైనాక ఈమె ఏమంటే, పుత్రదాత వృక్షాలు తెచ్చాడు. రూబేను తెస్తే
వాటి ద్వారా మళ్ళీ పుట్టిన ఇద్దరు కుమారులు నాకు లేయ కారణం కదా. మొదట నలుగురు పుట్టిన తర్వాత పాము పుట్టింది. మళ్ళీ పుత్రదాత వృక్షాలు తిన్నది. తింటి ఇద్దరు పిల్లలు పుట్టారు. వాళ్ళే విశాఖకు దొరికింది. లేదు పక్క పక్కకి వచ్చేసిన అలాంటి ఇక్కడ పక్క పక్కకి ఉన్నారు. అప్పుడు దేవుడు రాహేలు జ్ఞాపకం చేసుకొని యోసేపును బెన్యామీను తెచ్చాడు. బెన్యామీను పుట్టినప్పుడు తెచ్చిపోయింది బెత్లెహేము కదా రామ. అయితే యోసేపు పుట్టాడు ఫస్ట్. యోసేపు బదులు ఎఫ్రాయిము మనష్షే. ఇదంతా యోసేపు పోర్షన్. తర్వాత ఇది బెన్యామీను. మళ్ళా వీళ్ళిద్దరు అన్నదమ్ములు పక్క పక్కకే వచ్చారు. చీటీ వేసి తీసి చూడండి ఎట్లా వచ్చారు అంటారు. దేవుడు ఏర్పాటు. మనషే నదికి అవతల సగం ఉంటే ఇవతల సగం పెట్టాడు దేవుడు. అలా పెళ్ళాకి ఇచ్చాడు దేవుడు. లేయా జ్యేష్ఠుని పక్కకే కాదు జిల్ఫా పెద్దోడు వచ్చాడు. ఈ నఫ్తాలి పక్కకే మళ్ళీ గావు చేరాడు. అన్న తమ్ముడు ఒక చదువుతున్నాను. వీళ్ళ అన్నదమ్ములు ఈ నలుగురు అన్నదమ్ములు వీళ్ళు చక్కగా ఉంటున్నాను. అలా ఇది మనకు చాలా ముఖ్యమని నేను చెప్తున్నాను. దాని మొదలుకొని వేషక్షమ అన్నది పదే ఉంటుంది వాక్యంలో. అర్థమైంది? అయితే దీన్ని బట్టి చూస్తే మనకేముందంటే దీనికి నంబర్లు ఇచ్చి సిటీస్ చూపించేటప్పుడు ఇది ఓన్లీ గోత్రాలు అలాంటివి ఉంటుంది. చక్కగా అర్థం కావాలి మనకి. అయితే నెక్స్ట్ మ్యాప్లు ఏం చేస్తానంటే పేర్లు రాస్తే స్థలం సరిపోదని పట్టణాలు కొన్ని ముఖ్యమైన పట్టణాలు చూపిస్తాడు కనుక రూబేనుకు నంబర్ 1 అంతే కదా. మరి పెద్దోడు కదా. షిమ్యోను నంబర్ 2. మనం చెప్తుంది కరెక్టే కదా. క్లాక్ వైజ్ డైరెక్షన్. లేవిని తీసేసాం కదా, అందుకని యూదా 3. ఈ ముగ్గురు ఫస్ట్ లాట్లో లేయాని పెట్టినవాడు. తర్వాత ఆ లేయాకే జబూలును ఇషాకాని ఉంటారు కదా. ఈమె ఇక్కడ లేవి 3 ఈయన 4. యాక్చువల్గా లేవిని తీసేస్తే 5 కవర్ అవ్వాలి కదా. లేయా 6 పిల్లల్లో 5 కవర్ అవ్వాలి. లేవి మిస్సింగ్ ఉంటాడు. సో ఇది 4, ఇది 5. అర్థమైంది. దీంతో ఎవరైపోయారు? లేయా పిల్లలు అయిపోయారు. తర్వాత నెక్స్ట్ పుట్టింది ఎవరు? రాహేలు బిల్హాన్ ఇచ్చినప్పుడు పుట్టారు. వాళ్ళిద్దరికి నంబర్లు ఇస్తే మనము 6, 7. అర్థమైందండి? 6, 7. తర్వాత గాదు. అయిపోయిందా? దాని తర్వాత అయితే నంబర్ ఇక్కడికి వేసారు. ఇక్కడే నంబర్ 6. తర్వాత ఇది 7, 8 ఆశయం పట్టుకుంటారు. వీళ్ళిద్దరు పుట్టినాక అనుకుంటున్నారు. తర్వాత ఆశ్చర్యపోయిందా? 9 నఫ్తాలి, 10 ఎఫ్రాయిము, 11 మనష్షే, 12 బెన్యామీను. అర్థమైందండి? ఇట్లా నంబర్లు అలాంటి చేశారు వాళ్ళకి. మనం అనుకున్నదల్లా జస్ట్ డిసైడ్ ఎక్కడ అంటే 67 రావాలి. కాకపోతే వీడు వింటుంటాడు దానికోసం. సో వీడు జ్యేష్ఠుడు కాగానే మనం ఏమే జ్యేష్ఠుడు. తర్వాత ఇక్కడ గురించి నేను చెప్పేది ఏంటంటే చూడకుండా నంబర్లతో సహా చెప్పొచ్చు మనం. అవునా కదా? రూబేన్ నంబర్ 1, షిమ్యోన్ నంబర్ 2, లేవీ లేడు కాబట్టి యూదా నంబర్ 4, నంబర్ 3 కదా. తర్వాత వీళ్ళు పుట్టిన తర్వాత ఈమె పుట్టారు. ఎవరు? ఆమె పుట్టిన వాళ్ళకి వచ్చింది అలాంటి జబులును ఇషాక.
మొత్తం మీద 4, 5 అంటే లేవీని తీసేస్తే లేయా 6కి ఫస్ట్ అలాట్మెంట్ నెంబర్ ఇచ్చారు. తర్వాత ఆమె ఇద్దరికి పనుల ద్వారా ఉంటుంది, ఈమెద్దరికి రాయబెట్టి పుట్టిన ఇద్దరు కూడా పక్క. నేను చెప్పేది ఏంటంటే ఈ లొకేషన్స్ తెలిస్తే వాక్యము చూడకుండా చెప్పేయచ్చు, అధ్యాయాలు బుక్ చెప్పేయచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎఫ్రాయిము మన్యములో న్యాయాధిపతుల కాలంలో ఎఫ్రాయిము మన్యములో ఒక అతను ఎఫ్రాయిము తన భార్య వ్యభిచారం చేస్తే యూదాలో ఉన్న మన తండ్రికి ఇంటికి పంపించేశాడు. చాలా కాలం ఆమె అక్కడ ఉంది, నేను ఇక్కడ ఉన్నాను. వాళ్ళు అనుకున్నాను, ఏమన్నా చేయని నా భార్య కదా, నేను వెళ్ళి తెచ్చుకుంటాను అనుకున్నాను. వెళితే మామకి ఎంత సంతోషమో అని అనుకుంటాను. రోజు మంచి విందు ఏర్పాటు చేస్తున్నాడు, భోజనాలు అన్నీ ఏర్పాటు చేస్తున్నాడు. మొదటి రోజు బాగానే ఉంది, 2 రోజులు బాగుంది, 3 రోజులు బాగుంది. ఇక తర్వాత మామ నేను వెళ్ళొస్తాను అన్నాడు. ఉండయ్యా నేను వెళ్తా ఉంటాను అన్నాడు. మామ ఖుషి. సరే అన్నాడు. మళ్ళీ తెల్లారి వెళ్తామంటే ఇంకేం వెళ్తావు, చీకటి అయిపోయింది, నువ్వు ఎఫ్రాయిం వెళ్ళేసరికి చీకటి అయిపోతాయా అన్నాడు. లేదు రోజు తగ్గ డిలే అయిపోతుంది, నేను ఒకవేళ లేట్ అయిపోతే మధ్యలో బెన్యామిన్ చేతులు కదా, బెన్యామిన్లో హార్ట్ తీసుకొని వెళ్ళిపోతానన్నా తెల్లారి వెళ్ళిపోతానని చీకటి పడుతున్న టైంలో స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాడు. గాడిని తీసుకుని భార్యను తీసుకున్నాడు, ఆయన తీసుకున్నాడు. యూదా నుంచి బెన్యామిన్ దగ్గరికి వచ్చేసరికి చీకటి పడితే అప్పుడు పద్ధతి ఏంటంటే ఎవరు వస్తారో నిలబడతారు. అయ్యో ఎవరో ప్రయాణికులు నిలబడ్డారని ఎక్కడ మీరు ఎవరు వెళ్తారని కనుక్కొని ఎవరైతే ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళకి రాత్రి భోజనం పెట్టి వాళ్ళ పశువులకు గడ్డేసి పడుకోవటానికి ఆశ్రయం ఇచ్చి పొద్దున పంపుతారో వాళ్ళకు దేవుడికి ఇష్టమైన పని అని పుణ్యం అని వాళ్ళు నమ్ముతారు. అయితే నేను బెన్యామిన్ దగ్గర రాగానే ఎఫ్రాయిము అనే పొలం పని చేసుకొని వస్తున్నాడు. ఏమయ్యా మీరు ఎక్కడ వాళ్ళు అన్నారు. మేము ఎఫ్రాయిం, అయ్యో మాదే దేవుడు. ఈ మధ్య రీజనల్ ఫీలింగ్ ఎక్కువైంది కదా, అయ్యో మేమదే ఊరు, మరి ఏంటి అంటే మేము ఇలా వచ్చాం. అయ్యో మా ఇంటికి రండి, మా ఇంట్లో గడ్డి పశువులు కావాల్సింది, అది గడ్డి అంతా తెచ్చుకున్నామయ్యా, ఈ నైట్ పడుకోవడానికి టైం ఇవ్వన్నా అంటే బెన్యామీన్లో వాళ్ళు ఆశ్రయం ఇస్తే పాపం ఎంత పెరిగిపోయిందంటే దుండగులు వచ్చి మీ ఇంటికి వచ్చిన పురుషుని మాకిస్తే మేము అనుభవిస్తామని గొడవ పెట్టారు. స్త్రీని కాదు, పురుషుని. అంత పాపం పెరిగింది. అయితే వాడు అయ్యో నా ఇంటికి వచ్చిన బంధువులు అడగండి అయ్యా, నాకు పెళ్ళిగా 2 భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు, కావాలంటే కన్యకలను తీసుకుపోండి, నా ఇంటికి వచ్చిన ఒక కన్యాయం చేయకండి అంటే కాదని వాళ్ళు పట్టుబడితే బలవంతంగా ఆయన తెచ్చుకున్న భార్యనే బయటకి తలుపెట్టేశారు. తలుపు పెడితే వాళ్ళు ఉమ్మడిగా చెడు చేస్తే అక్కడ పడి చచ్చిపోయి వీళ్ళు భయానికి తలుపే తిరగలేదు, ఇక గట్టిగా తలుపులు పెట్టుకొని ఉన్నారు. అయితే తెల్లవారి తలుపు తెరిస్తే ఆమె చెయ్యిట గర్భం పడేసి చచ్చిపోయింది. ఇంత కష్టపడి అక్కడి నుంచి వచ్చి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి మామ ఉండబట్టే కూడా తీసుకెళ్తుంటుంటే అప్పుడు ఆ ఎఫ్రాయిం గోత్రుడు ఏం చేశాడంటే ఆమెది 12 ముక్కలు కోసం అవయవాలు 12 గోత్రాలకు పంపించి మీ చంటోడు మీ బెన్యామీను జాతి ఇట్లా చేసింది మమ్మల్ని, నా భార్యను, నాకు న్యాయం తీర్చండి అని పంపాడు. ఒక చెయ్యి ఒక కాలు ఒక అవయవాలన్నీ 12 ముక్కలు తీసి పంపించాడు. వాళ్ళు ఎంత రోషం వచ్చి 12 గోత్రాల వాళ్ళు వీళ్ళు ఎంత చేస్తాడా, ఇస్రాయిల్లో ఇంత అన్యాయమా అని అందరూ వచ్చి బెన్యామీను పెద్ద యుద్ధం చేసి అందరిని చంపేశారు. ఇక అదొక పెద్ద స్టోరీ ఉంది అక్కడ. చివరికి 400 మంది మిగిలారు. సాయంకాలంలో అన్నలందరూ కూర్చొని ఏడ్చారు. మన తల్లి కడుపున 12 మంది పుడుతుంది కదా, ఇవాళ ఒకరు లేకుండా పోయాడు కదా, ఒక గోత్రికుడు లేకుండా పోయాడు కదా, మన చేతులతోనే ఒక గోత్రం లేకుండా చేస్తుంది కదా అని మరి ఏం చేద్దాము అన్న ఏడ్చాను. వాళ్ళు బాగా ఏం చేద్దాం పరిష్కారం అంటే మన ఆడపిల్లలు వాడికి ఏమని ప్రమాణం చేస్తుంది. మరి వాడు వృద్ధి చెందాలంటే వాడికి భార్యలు కావాలి, మగవాళ్ళు మాత్రమే మిగిలింది. అక్కడక్కడ దాక్కున్న వాళ్ళని పట్టుకొచ్చారు. అప్పుడు అన్నారు మీరు శివపులో నాట్యానికి లేడీస్ వస్తారు, వాళ్ళని తెచ్చుకొని పెళ్లి చేసుకొని వృద్ధి చెందండి అని చెప్పి. సో చివరికి బెన్యామీనులో న్యాయాధిపతుల చివరికి వచ్చేసరికి మైనారిటీగా 400 మంది వెళ్ళారు. అయితే
రాజుల గ్రంథంలో వాళ్ళు విడిపోయేటప్పుడు మొదటి 11 విడిపోయేటప్పుడు 10 గోత్రాల వాళ్ళు వేరు వెళ్ళిపోయారు కదా. ఈ బెన్యామీను యూదాకి ఆనుకొని ఉన్నాడు, ఒక కారణము. రెండవది మైనారిటీ ఉన్నాడు. ఇక ఈ కొద్దిమంది వెళ్ళి అక్కడ ఏం జాయిన్ అవుతాం 10 గోత్రాలలో అని బెన్యామీను యూదాతో కలిసిపోయి బెన్యామీను యూదా కలిసి యూదా దేశం అయింది. తక్కిన 10 గోత్రాల వాళ్ళు అక్కడ ఉన్నారు. అసలైతే 11 గోత్రాలు ఒక గోత్రం ఒకటి ఉండాలి, యూదా 11 ఒకటి ఉండాలి. కానీ బెన్యామీనుకు అంతకుముందు జరిగిన అంత గొప్ప చరిత్ర మూలంగా మైనారిటీ అయిపోయాడు కనుక, సెకండ్ రీజన్ అడ్జసెంట్ కూడా ఉన్నాడు కనుక, ఆనుకొని ఉన్నాడు కనుక యూదాలో కలిసిపోయి బెన్యామీను యూదా గోత్రం, యూదా దేశం. తక్కిన వాళ్ళంతా కూడా ఏమయ్యారు? విడిపోయారు. చూసారా, ఈ మ్యాప్ చూస్తే మనకు చాలా చరిత్ర తెలుస్తుంది. ఇది రెండవ మ్యాప్. మూడవది ఏంటంటే కొన్ని ముఖ్యమైన పట్టణాలు ఉంటాయి. అయితే ఆ పట్టణాల మ్యాప్ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. దేవుడి పట్టణం తెలుసు.